జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికి కూడా అదిరిపోయేటటువంటి ఒక ఎక్స్ట్రా జబర్దస్త్ న్యూస్ అయితే తీసుకొచ్చా. మీరు ఈ న్యూస్ని అయితే తెగ ఎంజాయ్ చేస్తారు, నాకైతే పక్కా నమ్మకం ఉండదు. ఓకేనా? ఈ లపాకిస్తాన్ గురించి ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువే. అసలు పాకిస్తాన్లో జరుగుతున్న వింతలు విచిత్రాలు ఈ భూ ప్రపంచంలో ఎక్కడ కూడా జరగవంటే ఎంత మాత్రం కూడా ఆశ్చర్యం లే. మొన్నటికి మొన్న పాకిస్తాన్లో ఏకంగా ఒక రైల్నే హైజాక్ చేశారు. తెలుసు కదా మీకు. పైగా అది సైనికులు ప్రయాణించే రైలు కావడం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రైలులో ఉన్నటువంటి 214 మంది సైనికులను ఈ బెలూచ్ రెబల్స్ కిడ్నాప్ చేసి వాళ్ళను అంతం చేశారు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ రైల్లో నుంచి ఇప్పుడు 214 మందిని ఈ పాకిస్తాన్ సైనికులను అయితే కిడ్నాప్ చేశారు కదా. కానీ ఆ రైలును హైజాక్ చేసిన ఈ బెలూచ్ రెబల్స్ ఎంతమంది తెలిసినా కేవలం 33 మందే. అంటే ఈ బెలూచిస్తాన్ రెబల్స్ కన్నా ఈ పాకిస్తాన్ సైనికుల సంఖ్య దాదాపుగా 7 రెట్లు ఎక్కువ. అయినప్పటికీ కూడా ఈ పాకిస్తాన్ సైనికులు ఈ బెలూచి రెబల్స్ పైన ఏ మాత్రం కూడా తిరగబడకుండా చేతులు ఎత్తేసి లొంగిపోయినారంట. అంటే ఈ పాకిస్తాన్ సైనికులు ఎంత ధైర్యవంతులో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. పిరికి ముండా కొడుకులు కదా. లేకపోతే 33 మంది ఏంది, వీళ్ళు 214 మంది ఏంది, చేతులు ఎత్తేసి వాళ్ళకు లొంగిపోయేది ఏంది? సరే, ఇదే విధంగా ఈ మధ్యన ఒక దుబాయ్లో ఉండేటటువంటి ఒక వ్యాపారం ఒక ఆయన పాకిస్తాన్ మీద ఏళ్ళైన ప్రేమతో బుట్టకొచ్చి కరాచీలో డ్రీమ్ మాల్ అని చెప్పేసి ఒక పెద్ద మాల్ను ఒకదాన్ని పెట్టాడు. ఈ మాల్ను ప్రారంభించినటువంటి గంట సేపటికే ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ లపాకిస్తాన్ వాళ్ళంతా వచ్చి ఈ డ్రీమ్ మాల్ మొత్తాన్ని కూడా దోచుకోమినారు. చివరికి కేవలం బట్టలు మాత్రమే కాదు, ఆఖరి కడ్రాయిలను కూడా వదిలిపెట్టకుండా ఆ డ్రీమ్ మాల్ మొత్తం డ్రీమ్లో కలిపేశారు. ఆ దెబ్బతో ఆ అరబ్ షేకు పాకిస్తాన్ వదిలిపెట్టేసి పారిపోయినాడంట. వద్దురా స్వామి, మీ దండవరా నాయన అనేసి. ఇదే విధంగా మొన్న మళ్ళీ లాహోర్లో ఒక పుస్తక ప్రదర్శన ఒకటి జరిగింది. లాహోర్ అనేది మామూలుగా అయితే పాకిస్తాన్కు సాంస్కృతిక రాజధాని. ఇక్కడ పాకిస్తాన్కు చెందినటువంటి అనేక మంది కవులు కళాకారులు కూడా ఉంటారన్నమాట. అందుకే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అక్కడ ఈ పుస్తక ప్రదర్శన అనేది జరుగుతూ ఉంటుంది. దాదాపు 4000 పుస్తకాలతో స్టాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారట నిర్వాహకులు. కానీ వాటిలో అమ్ముడైంది ఎన్ని పుస్తకాలు తెలిసినా కేవలం 12 పుస్తకాలు మాత్రమే. 12 అంటే 12 ఈ పుస్తక ప్రదర్శనకు వచ్చినటువంటి ఈ పాకిస్తానీలు ఆ పుస్తకాలను చూడకుండా కొనకుండా అక్కడ ఈ నిర్వాహకులు ఏర్పాటు చేసినటువంటి ఈ బిర్యానీలు పలావులు ఇవన్నీ కూడా పెట్టిన ఫుడ్ అంతా కూడా బాగా మింగేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. దెబ్బకి ఏలా ఆ నిర్వాహకులు ఎవరైతే బుక్ స్టాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారో నెత్తిన గొడ్డేసుకొని పోయినారు వాళ్ళు కూడా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. చైనా పాకిస్తాన్లో సిపిఈసి ప్రాజెక్టును ప్రారంభించిన సంగతి మీరు కూడా వినే ఉంటారు. ఇక్కడ సిపిఈసి అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి అర్థం అనమాట. ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పైన చైనా ప్రభుత్వం $60 బిలియన్ ఖర్చు పెట్టింది. అంటే ఇప్పుడు మన దేశ కరెన్సీలో పోలిస్తే 5 లక్షల కోట్లు అనమాట. సరే, ఇంత ఖర్చు పెట్టినప్పటికీ ఈ ప్రాజెక్టు గత 5 సంవత్సరాల నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడ్డంలే. దీంతో చైనా ఏం చేసింది తెలిసిన, ఈ పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను మానిటర్ చేసేందుకు చైనా ఒక నిర్ణయం ఒకటి తీసుకునేది. అదే పాకిస్తాన్లో ఒక పెద్ద కాల్ సెంటర్ను ఏర్పాటు చేసి ఆ కాల్ సెంటర్ ద్వారా ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను పర్యవేక్షించాలని చెప్పేసి అయితే భావించింది. సరే, మంచిది. అయితే ఈ కాల్ సెంటర్ను మొదటగా వచ్చేసి బెలూచిస్తాన్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకున్నారంట. కానీ అక్కడ ఈ బెలూచిస్తాన్ రెబల్స్ దాడి చేస్తారని చెప్పేసి భయపడిపోయి ఈ కాల్ సెంటర్ను ఇస్లామాబాద్లో ఏర్పాటు చేశారు. వాళ్ళ దెబ్బ కొచ్చబోసుకొని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది అతిపెద్ద కాల్ సెంటర్ అనమాట. ఇందులో 4000 మంది పనిచేయడానికి వీలుగా కాల్ సెంటర్ని అయితే నిర్మించారనమాట. ఇక ఈ కాల్ సెంటర్ను మొన్న 2 రోజుల క్రితం అధికారికంగా ప్రారంభించారు. మంచిది, సంతోషం, వీళ్ళకు మూడింది అంతే. ఇక ఆ తరువాత రోజే ఈ పాకిస్తాన్ ప్రజలు ఒక్కసారిగా ఈ చైనా కాల్ సెంటర్ పైన పడిపోయినారనమాట. ఏదో 10 మందో 20 మందో కాదు, ఏకంగా 2000 మంది పాకిస్తానీలు ఈ చైనీస్ కాల్ సెంటర్ పైన పడిపోయినారు. పోయే అక్కడ ఉండేటటువంటి ఈ కంప్యూటర్లో మొత్తం ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మొత్తం కూడా అన్నీ ఎత్తుకోపోయినారంట. ఇక చైనీస్ ఫర్నిచర్ మొత్తాన్ని కూడా ఆటోలు తీసుకొని వచ్చి మరి ఆటోలు ఎక్కించుకొని తీసుకుపోయినారు. అంతటితో ఊరుకోకుండా అక్కడ ఏర్పాటు చేసినటువంటి స్విచ్లు, బల్బులు ఏ వదలయా, ఆఖరికి పేపర్లు, ఫైల్స్, చిత్కాయితాలతో సహా ఏ వదలకుండా అన్నీ ఎత్తుకోపోయినారు. మొత్తం ఏలా గోళ్ళ తప్పితే ఏ మిగలాడ
చూడడానికి ఏం లేదు, మొత్తం ఖాళీ అన్నమాట. దీంతో సంబంధిత చైనా సంస్థలు ఇప్పుడు లబోదిబోం అంటున్నాయి. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎత్తుకునేటువంటి కాగితాలలో తమ ఫైల్స్ కూడా ఉన్నాయని, అవి చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ అని ఇప్పుడు తమను చైనా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళంతా కూడా రిక్వెస్ట్ చేస్తారంట. అది సంగతి. ఇలాంటి ఘటనలు చెప్పినా కదా, ఒక్క పాకిస్తాన్లో మాత్రమే జరుగుతాయి. ఇటువంటి అడుగు తినే వాళ్లకు మన జమ్మూ కాశ్మీర్ కావాలంట. కాశ్మీర్ తీసుకుని వీళ్ళు ఏం చేస్తారా, ఏం చేయాలనుకుంటున్నారో, అదేదో మొట్టోడు ముగులుపు ఇచ్చి అదేదో చేశాడంటాడు. అట్టగా వీళ్ళు జమ్మూ కాశ్మీర్ ఇచ్చి వీళ్ళు ఏం చేద్దామని, ఊరే మిమ్మల్ని నమ్మి ఒకడు వచ్చి ఆ డ్రీమ్ మాల్ పెట్టాడు, ఓడిని నెత్తిన గొడ్డేసుకొమ్మినాడు. వాళ్ళు ఎవరో పాపం 4,000 బుక్లన్నీ పెట్టి స్టాల్స్ అన్ని పెట్టినారు. మీరు కనీసం కూడా కొనకుండా ఆడిని పెట్టినాడు అన్ని మింగేసి మీ పాటికి మీరు వెళ్ళిపోతురే. ఇప్పుడు మళ్ళా వీళ్ళు ఏదో కాల్ సెంటర్ పెడితే మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఏదో ఉద్ధరిద్దాము, మేము ఏదో బాగుపడదాం అని చెప్పేసి వాళ్ళు ఏదో కాల్ సెంటర్ పెడితే గోళ తప్పితే ఏం మిగిలిపోతురే. పానీరా స్వామి సంతోషం అంటే గోళ్ళు ఎత్తుకోలేదు మీరు, ఆ గోళ్ళన్నా మిగిలిచ్చారు, లేకపోతే మీరు గోళ్ళ కూడా ఎత్తుకోబోయేవాళ్ళే, మీరే సామాన్యులు కాదు. ఏమైనా కానీ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నా కూడా ఈ పాకిస్తానే అంతే, వీళ్ళ రూటే సపరేట్. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ను ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేసి ఉంటారనుకుంటున్నా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.